కొత్తగా వచ్చే వడ్లతో ఇంత ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు పండించేది పురుగు మందులు ఎరువులు వీటితో పండించి సారలను తీసుకొచ్చి ఈల్డింగ్ ఎక్కువ తెచ్చి తక్కువ కాలంలో ఉండే జన్యుమార్పు విత్తనాలు తెచ్చారు. అదే తప్పు అనుకుంటే దాంట్లోనే విషయం లేదనుకుంటే దాన్ని పుట్టంతా తీసేసి తెల్లటి పాలిష్ పెట్టిన బియ్యంలాగా చేయటం వలన ఉన్నత కాస్త చచ్చిపోతున్నాయి. ఉన్నత కాస్త చచ్చిపోయిన తర్వాత పోషకులని మీరు గమనించండి. ధాన్యంలో ఉండే బలంలో మ్యాక్సిమం పోషకులు దాని పై పొరలో ఉంటాయి. అదే క్వినోవా మంచిది అంటారు. ఎందుకు మంచిది అంటారంటే క్వినోవాలో దాంట్లో సెంటర్లో ఎక్కువ బలం ఉంటుంది కాబట్టి పై పొట్టు మీరు ఎక్కువ బలంగా ఆడించినా కూడా మీరు తీసినా కూడా ఆ బలం పోదు కాబట్టి కినోవా గొప్పది. కినోవా ఆకాశంలోంచి దిగిరాలేదండి. మామూలుగా లెక్కేసుకుంటే ఇదివరకు మనాళ్ళు తిన్నారు చూసారా, ఏమాత్రం పోషకులు పోని బియ్యం దాంతో సమానమే, దానికంటే ఎక్కువేం కాదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆ పద్ధతి లేదు కాబట్టి అది హైలైట్ అయింది. ఈ తేడా చేత ఇవాళ మనం తినే రైస్లో ఓన్లీ ఈ హై గ్లైసిమిక్ ఇండెక్స్ కార్బోహైడ్రేట్స్ మాత్రమే, తద్వారా త్వరగా రక్తంలో అరిగిపోయి అది వెంటనే శక్తిగా మారిపోయి ఆ శక్తి కూడా అధికంగా ఉండటం, ఈ తొందరగా ఎప్పుడైతే అరిగిపోయిందో తద్వారా మనం ఎక్కువ తినడం కారణంగా మళ్ళా నెంబర్ ఆఫ్ టైమ్స్ పెరిగింది. గతంలో హై గ్లైసిమిక్ కాకుండా లో గ్లైసిమిక్ ఉండే రైస్ తినడం కారణంగా వీళ్ళు ఇప్పుడు తిన్నారంటే ఈ మధ్యాహ్నం వరకు ఏమీ తినకుండా సరిపోయేది.